కు స్వాగతం. తెలుగువారి ఆత్మ గౌరవమే నినాదంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే భావనతో పేదవాడి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ కల్పించాలనే పవిత్ర లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. చనుబండ గ్రామంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పళ్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగువాడికి గుర్తింపు తెచ్చి తెలుగువారి కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాపింపచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మోరంపూడి కొనియాడారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించింది జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మోరంపూడి ఉద్ఘాటించారు. అందుకోసం నూజివీడు నియోజకవర్గ జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిరంగి పుల్లయ్య, తీర్థాల అబ్బుతరావు, పరస శ్రీను, గవర వెంకటేశ్వరరావు, దేశిన చెన్నారావు, మిద్ది చెన్నారావు, మోదుగు ముత్తయ్య, పరస శ్వేత, దేశిన కృష్ణ, ఉండేలు రాములు, దేశిన అప్పారావు, గజవెల్లి హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి సారథి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పార్థసారథి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పార్థసారథి గారి నాయకత్వం. దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తేదీన ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి చేత స్థాపించబడింది. ఆనాడు తెలుగువాడికి ఉనికి లేదు. ఢిల్లీలో తెలుగు ప్రజలను మదరాసీలు అని పిలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితి. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టబడినప్పుడు ఈ పరిస్థితి మారాలి అని చెప్పి సినీ రంగంలో రారాజుగా తనని అభిమానిస్తున్న తెలుగు ప్రజల కోసం వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగువాడి ఆత్మ గౌరవమే నినాదంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఆ ప్రజలకింత నైవేద్యం పెట్టడమే నా విధి అని చెప్పి పేదవాడి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ కల్పించాలనే పవిత్ర లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే భారీ మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించిన మహానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పేదవాడు బాగుండాలి, సంక్షేమం అందాలి, రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛమైన, మచ్చలేని, అవినీతి లేని పాలన అందించిన మహాఘనుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటు తర్వాత ఈ పార్టీ పగ్గాలు చేపట్టి సంస్కరణలను చేపట్టి ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ను కూడా ప్రపంచంలోనే గుర్తించదగిన విధంగా ప్రపంచ దేశాల అధినేతల దృష్టి కూడా ఇటువైపు మళ్లేలాగా ప్రపంచంలో ఉన్న పరిశ్రమలు కూడా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించేలాగా అభివృద్ధి చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇకపోతే ఈ పార్టీ ఏ లక్ష్యంతో అయితే, ఏ ఆశయంతో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆ ఆశయాలు నెరవేరాలంటే ఇప్పుడు మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఒక చారిత్రక అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గత 5 సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నియంతలాగా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రశ్నించే వాళ్లనే జైళ్లలో పెట్టి అరాచకాలు సృష్టించి విధ్వంసకరమైన పాలన సాగిస్తున్న వేళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. సంక్షేమం అని నవరత్నాలు చెప్పుకుంటూ నవమోసాలు చేస్తా ఉన్నాడు. ఇసుక దోపిడీ, శాండు, వైను, మైను అన్ని పంచభూతాలను కూడా దోచేస్తా వాళ్ళ సంపదను పెంచుకుంటా ఉన్నారు. ఈ పరిపాలనకి అంతం పలకాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని వ్యక్తి, ఒక స్వచ్ఛమైన పాలన అందించిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక నాయకుడు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. అలాంటి
చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ డిమోరలైజ్ అయ్యేలాగా వాళ్ళు నిరుత్సాహపడేలాగా ఒక చెయ్యని తప్పుకి లేని అవినీతి మగిల అంటించి నిర్బంధించి జైల్లో పెట్టి 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. జగన్ జైల్లో ఉంటే అతను అవినీతి గురించి మాట్లాడుకున్నారు జనమంతా. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన కోసం నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు. ఆయన గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకున్నాడు. అలాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లోకేష్ బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సమర్థత ఉన్న నాయకులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులు. ఈ వచ్చే ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గారికి మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనందరం కూడా దోహదపడటమే మనం ఈ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీకి మనం ఇచ్చే కానుక అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో, సామాన్యుల సమస్యల్ని ఆయన గొంతుకగా వినిపించిన పవన్ కళ్యాణ్ గారు ఈ అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది, మనం సాగనంపాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కంకణం కట్టుకొని పొత్తుకి అంకురార్పణ చేసి ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చను అని చెప్పారు. ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకి కేంద్ర సహకారం అవసరం. కేంద్రంలో కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వం అనేది అందరికీ నమ్మకం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మోడీ గారి సహకారం, పీఎం గారి సహకారం అవసరం కాబట్టి కూటమి పెట్టుకున్నారు. ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం రావడం కోసం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఎక్కువ ఓట్లు వేయవలసిందిగా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.